మనం నేను చాలా సార్లు చెప్తూ వచ్చాను. ఏజెన్సీ ప్రాంతాల్లో రాజకీయాలు మానేయాల. గంజాయి స్మగ్లింగ్ చంద్రబాబు గారు చేయిస్తారు, జగన్మోహన్ రెడ్డి చేయిస్తారు. డ్రగ్స్ స్మగ్లింగ్ చంద్రబాబు నాయుడు గారు చేయిస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు. లేకపోతే టీడీపీ నాయకులు చేస్తారు, వైసీపీ నాయకులు చేస్తారు అనేటువంటి పనికిమాలిన ఉపన్యాసాలు కేవలం రాజకీయ దరిద్రంతో దుర్మార్గుల్ని కాపాడుతున్నాం. మాఫియా అనేటటువంటి చాలా ప్రమాదకరం. అక్కడ పంటలు పండుతా ఉంటాయి, ఆగిపోతాయి అనేది అమాయకత్వం. ఒకసారి అలవాటు పడ్డోడు మనం గనక కుట్లు అల్లికలు నేర్పుతాం, లేకపోతే రూ. 10 రోజుకి సంపాదించుకునేందుకు ఇస్తామంటే వెర్రోడిని చూసినట్టు చూస్తారు. పేరుకి ఇదివరకటి రోజుల్లో గంజాయి బండి ఇచ్చేవాళ్ళు జగన్ ఉన్నప్పుడు, మేము వచ్చిన తర్వాత గంజాయి పండడం మానేసి కానీ గంజాయి మాత్రం ఊళ్ళో దొరుకుతోంది అని ఇక్కడ నాయకులు ఇప్పుడు హోంమంత్రి గారు చెప్పుకోవాలి. అప్పుడు హోంమంత్రి గారు తెలుగుదేశం హయాంలో జరిగింది, తెలుగుదేశం హయాంలో ఎమ్మెల్యే కూడా చచ్చిపోయినటువంటి కారణం అదే కదా అన్నటువంటి ఆయన చెప్పుకుంటున్నారు. బట్ అక్కడ ఈ మాఫియా శక్తులు గిరిజనుల్ని శాసిస్తున్నాయి గంజాయి తయారీలు. వాళ్ళు అక్కడున్న ప్రజాప్రతినిధులు ఓట్ల కోసం బతకాలనుకున్నప్పుడు వాళ్ళ చెప్పు చేతలో బతకాలి. వాళ్ళు ఇచ్చిన డబ్బులు ప్లస్ అక్కడ పోలీసుల్ని వీళ్ళు మేనేజ్ చేయడమే సరిపోతుంది. అందరికీ తెలుసు ఏఓబిలో ఇది పెద్ద సమస్య. మనం దీంట్లో రాజకీయాలు చొప్పించుకుంటూ ఇందులో తెలుగుదేశం వాళ్ళ పాత్ర, వైసీపీ పాత్ర అనే సొల్లి కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటే, మెక్సికోలో నిన్న ఒక డ్రగ్ సంబంధించినటువంటి మాఫియా లీడర్ని చంపితే దేశం మొత్తం అల్లకల్లోలం సృష్టించారు, బాంబులు వేశారు, అరాచకం చేశారు, విమానాశ్రయాన్ని కూడా స్వాధీనం చేసేసుకున్నారు. అంత అరాచకం జరిగింది. ఇప్పుడు మనం ఇది ప్రాథమిక దశ కాదు, ఇప్పటికే మాధ్యమిక దశకు వచ్చేసాం. ఇవాళ అక్కడ గిరిజనులు కూడా తిరగబడతారు మనం కనుక ఆపేటట్టయితే. ఆ స్థాయిలో అక్కడ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఉంది. ఈ దశలో కనుక మనం ఆపకపోతే ఇప్పటికే భారతదేశంలో ఎక్కడికి పోతాన గంజాయి ఎక్కడి నుంచి అన్నటువంటి పేరు. తర్వాత వాళ్ళు శాసించడం ఏం చేస్తే రాజకీయాలు నాశనం అవుతాయి. ఒకప్పుడు నక్సలైట్లు శాసించారు అడవుల నుంచి, రేపు పొద్దున మాఫియా శక్తులు శాసిస్తాయి. చాలా ప్రమాదకరం. దీంట్లో రాజకీయ ఉపన్యాసాలు ప్రకటనలు మానేసేసి ప్రభుత్వము ప్రతిపక్షము చిత్తశుద్ధితో ప్రజలు, పోలీసులు, స్వచ్ఛంద సంస్థలు అందరినీ కలుపుకుని గంజాయిని కంట్రోల్ చేయబోతే ప్రమాదం.